హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలా ద్వీపంలో జాబిల్లి 10వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. బింబాసురుడు తన చుట్టూ సైనికులు చుట్టుముట్టడంతో ముందు కంగారు పడినా తమాయించుకొని ఆ క్షణంలో వచ్చిన ఆలోచనతో, నేను రాజుగారి దండోరా విని రాకుమారికి నయం చేయడానికి వచ్చాను. రేపుదయం రాజుగారిని కలవాలని ఈ రాత్రికి సత్రంలో బస చేశాను. కానీ అక్కడ ఒక వ్యక్తి యువరాణిని చంపడానికి వచ్చాడని తెలిసి ఆ సంగతి రాజుగారికి చెప్పాలని అర్ధరాత్రి బయలుదేరాను. అంతలో మీరు చుట్టుముట్టారు అన్నాడు. నువ్వు నిజం చెప్తున్నావని మేము ఏ విధంగా నమ్మటం? ముందు ఆ వ్యక్తిని చూపించు అన్నారు రాజభటులు. నేను లోపలికి రాను, దూరం నుండి ఆ వ్యక్తిని చూపిస్తాను, రండి అంటూ బింబాసురుడు సైనికుల్ని సత్రంలోకి తీసుకువెళ్లి నిద్రపోతున్న చంద్రకేతును చూపించాడు. వెంటనే సైనికులు చంద్రకేతు వద్దకు వెళ్లి అతన్ని లేపారు. చంద్రకేతు ఉలిక్కిపడి లేచి ఎదురుగా సైనికులు ఉండడం గమనించి అదిరిపడ్డాడు. సైనికులు చంద్రకేతుని పైకి లేపి, ఎవరు నువ్వు అనడంతో అతను, నేనెవరైతే మీకేమి? మీ నగరంలోకి వేరే రాజ్యంలో నుండి ఎవరూ రాకూడదా అన్నాడు. నువ్వు మా యువరాణిని చంపడానికి వచ్చావని తెలిసి నిన్ను బంధించడానికి వచ్చాం, మాతో రా అన్నారు. చంద్రకేతు కోపంతో, నేను ఎవరో తెలుసా? అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. కావాలంటే నా మిత్రుణ్ణి అడగండి అంటూ బింబాసురుడి కొరకు చూసి అతను లేకపోవడంతో, అరే, ఇక్కడ పడుకుని ఉన్న బింబాసురుడు ఏమైనాడు అన్నాడు. ఆ సంగతి మాకు తెలియదు. నీ గురించి బయట ఒక వ్యక్తి చెప్పడంతో మేము నీ వద్దకు వచ్చాం అంటూ సైనికులు చంద్రకేతుని, బింబాసురుణ్ణి సేనాధిపతి కీర్తిసేనుడి వద్దకు తీసుకువెళ్లారు. కీర్తిసేనుడు మారువేషంలో ఉన్న చంద్రకేతుని గమనించి, వసంతపుర మహారాజు మారువేషంలో మా రాజ్యానికి వచ్చిన కారణం ఏమిటో అని వెటకారంగా అడిగాడు. దాంతో చంద్రకేతుకి తన గురించి వాళ్ళకి తెలిసిపోయిందని తెలుసుకున్నాడు. తనని బింబాసురుడు మోసగించాడని గ్రహించి కీర్తిసేనుడితో అంతా వివరంగా చెప్పాడు. ఆ తర్వాత కీర్తిసేనుడు కోపాన్ని తగ్గించుకొని చంద్రకేతుని ఉచితాసనంపై కూర్చోబెట్టి, మీరు రాజుగా ఉండి ఇలా చేయడం తప్పు, కానీ నేను అనుకుంటే చెరసాలలో బంధించవచ్చు. ఇందులో మీ తప్పు కన్నా బింబాసురుడి తప్పు చాలా ఎక్కువగా ఉన్నందువలన మిమ్మల్ని మీ రాజ్యానికి పంపుతున్నాను. ఇకపై ఇలా చేయకండి అనడంతో చంద్రకేతు సిగ్గుతో తల వంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. బింబాసురుడు భయంతో, కీర్తిసేన, నన్ను క్షమించి వదిలివేయి, నేను దూరంగా వెళ్ళిపోతాను అన్నాడు. కీర్తిసేనుడు కోపంతో, నిన్ను ఎలా వదలగలను? యువరాణి మతి చెడిన దానికి కారణం నువ్వు. ఆమెను బాగుపరచి నువ్వు వెళ్ళు అంటూ సైనికులని పిలిచి, వీడిని తీసుకువెళ్లి చీకటి గదిలో పెట్టి కొరడా దెబ్బలు కొట్టండి. రేపు ఉదయం నేను వచ్చి వీడి సంగతి తేలుస్తాను అనడంతో సైనికులు బింబాసురుణ్ణి లాక్కుని వెళ్లారు. మరునాడు కీర్తిసేనుడు రాజుగారికి రాత్రి జరిగింది చెప్పి బింబాసురుడు ఉన్న గది వద్దకు తీసుకువెళ్లాడు. అప్పటికే బింబాసురుడి శరీరమంతా కొరడా దెబ్బలతో రక్తం కారుతుంది. కీర్తిసేనుడు అతడి వద్దకు వెళ్లి, నిన్ను ముందే కొరడాతో ఎందుకు కొట్టించానంటే ఇప్పుడే నేను అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్తావని. ఇప్పుడు చెప్పు, యువరానికి ఎలా నయం చేయాలి అన్నాడు. బింబాసురుడు హీనస్వరంతో, నీకు అంతా చెబుతానని ముందే చెప్పాను కదా, అయినా నన్ను అనవసరంగా హింసించారు. అయినా చెబుతాను. ఇక్కడికి 1000 యోజనాల దూరంలో అరోరా అనే అడవి ఉంది. అది భయంకరమైన మృగాలు నిండిన అడవి. అంతేకాదు, ఆ అడవిలో ఉంటున్న కోయజాతి వారు కొత్త వారిని చూస్తే చంపేస్తారు. అరోరా అడవిని దాటి సముద్రంలో ప్రయాణం చేయాలి. ఉత్తర దిక్కున కొంత దూరం ప్రయాణం చేస్తే జ్వాలా ద్వీపం కనిపిస్తుంది. ఆ ద్వీపంలో ఆ దీవివాసులు పవిత్రంగా భావించిన పెద్ద బావి ఉంది. ఆ బావిలో దుమికితే యువరాణి కలలు కంటున్న ఉద్యానవనంలో పడతాము. అక్కడ నిజంగా వెండి చెట్టు, బంగారు ఆకులు, వజ్రాలు, రత్నాలు కాయలుగా ఉంటుంది. పక్కనే ఒక సెలయేరు ఉంటుంది. అందమైన తెల్లని కుందేలు తిరుగుతూ ఉంటుంది. వాటిలో జాబిల్లి అనే కుందేలును తీసుకురావాలి అన్నాడు. అంతలో రాజుగారు, ఆ కుందేలు యువరాణిని చంపుతున్నట్లు కలవస్తుంటే నువ్వు అక్కడికే వెళ్ళాలంటున్నావు? అసలు నువ్వు ఏం చెప్తున్నావు కోపంగా అడిగాడు. అదే చెబుతున్నాను. యువరానికి తన కలలు నిజం కాదని తెలియాలంటే జాబిల్లి అనే కుందేలును తీసుకువచ్చి ఆమె ముందు నిలపాలి.
యువరాణిని జాబిల్లి ఏం చేయకుండా ఆడుకుంటుంటే యువరాణికి అంతా నయమైపోతుంది అన్నాడు బింబాసురుడు. అయితే అంత దూరం వెళ్ళి ఆ కుందేల్ని తీసుకురావడం ఎందుకు? ఇక్కడ అడవిలో తిరుగుతున్న అందమైన తెల్లని కుందేల్ని తీసుకువచ్చి యువరాణికి చూపిస్తే సరిపోతుంది కదా అన్నాడు కీర్తిసేనుడు. సాధారణ కుందేలుతో యువరాణికి నయం కాదు. జ్వాలాద్వీపంలో బావిలో ఉన్న ఉద్యానవనం కుందేలు కళ్ళలో విచిత్ర శక్తి ఉంది. అది సూటిగా యువరాణి కళ్ళలోకి వెళ్ళిన వెంటనే ఆమె మదిలో ఉన్న వింతకల చెదిరిపోతుంది. అప్పుడే ఆమెకు నయం అవుతుంది అన్నాడు బింబాసురుడు. అయితే నువ్వు రేపు బయలుదేరి వెళ్ళి ఆ కుందేల్ని తీసుకురా. నువ్వు చేసిన దానికి నువ్వే కష్టపడాలి అన్నాడు రాజు. నా వల్ల కాదు. మీరు కొట్టిన దెబ్బలకి నా శరీరమంతా ఎంతో గాయాలయ్యింది. ఇది తగ్గాలంటే చాలా రోజులు పడుతుంది. రాబోయే పౌర్ణమిలోపు ఆ కుందేల్ని తీసుకురావాలి. లేకపోతే ఎప్పటికీ ఆమెకి నయం కాదు. అందువలన మీరే ఎవరినైనా పంపి తీసుకురమ్మని చెప్పండి అన్నాడు బింబాసురుడు. రాజుగారు ఏదో చెప్పాలనుకుంటుండగా కీర్తిసేనుడు, మహారాజా, ఆదిత్య మహావీరుడు. అతన్ని పంపామంటే ఆ కుందేల్ని తీసుకువస్తాడు, రండి అంటూ సైనికుల్ని పంపి ఆదిత్యని తీసుకురమ్మని కబురు పంపాడు. కొంతసేపటికి ఆదిత్య రాజుగారి వద్దకు వచ్చి అంతా తెలుసుకొని, నేను వెంటనే బయలుదేరి జ్వాలాద్వీపంలో ఉన్న జాబిల్లిని తీసుకువస్తాను, మీరు కంగారు పడకండి అన్నాడు. అంతలో కీర్తిసేనుడు, ఆదిత్య, నీపై నాకు నమ్మకం ఉంది. కానీ అరోరా అడవులు ఎక్కడున్నాయి అది నీకు తెలుసా అని అడిగాడు. దారిలో అందరితో ఆ అడవుల గురించి విచారిస్తూ వెళ్తాను. అది పెద్ద కష్టం కాదు అని ఆదిత్య చెబుతుండగా అక్కడికి వచ్చిన జయసింహ, నాకు అరోరా అడవులకు దారి తెలుసు. నేను కూడా ఆదిత్యతో వెళ్ళి ఆ జాబిల్లిని తీసుకువస్తాను అన్నాడు. అయితే మంచిది. పౌర్ణమికి రోజులు చాలా తక్కువగా ఉన్నందువలన మీరిద్దరూ ఈ రోజు రాత్రికి బయలుదేరాలి అని కీర్తిసేనుడు అనడంతో ఆదిత్య, జయసింహ సరేనని బయలుదేరారు. చెరసాలలో బందీలుగా ఉన్న గజదొంగ అనుచరులు 10 మంది తమని బయటికి వదలరని తెలుసుకొని వారు వచ్చిన రోజు నుండే వారి వద్ద ఉన్న చిన్న కత్తుల ద్వారా సొరంగాన్ని రహస్యంగా తవ్వసాగారు. తెల్లవారి నిద్రపోతూ రాత్రి సమయంలో సొరంగాన్ని తవ్వుతూ ఉన్నందువలన సైనికులు గాని మిగతా ఖైదీలు గాని గమనించలేదు. సరిగ్గా ఆదిత్య, జయసింహ బయలుదేరే రోజుతో వారి సొరంగం పూర్తవడంతో 10 మంది దొంగలు అప్పుడే ఆ సొరంగం ద్వారా అడవిలోకి వెళ్ళి ఆ తర్వాత గంగుల్ని కలుసుకున్నారు. దొంగలు తప్పించుకున్న తర్వాత ఆ సంగతి తెలిసి సైనికులు వెంటనే కీర్తిసేనుడి వద్దకు వెళ్ళారు. కానీ ఆ సమయంలో కీర్తిసేనుడు, రాజుగారు యువరాణి ఆరోగ్యం సరికావడానికి జ్వాలాద్వీపానికి ఎవరిని పంపాలో ఆలోచిస్తూ మాట్లాడుతున్నందువలన సైనికులు వారితో చెప్పలేకపోయారు. ఆ తర్వాత సైనికులు మంత్రి గారిని కలిసి దొంగల సంగతి చెప్పి రాజ్యం నలుమూలలా వెతకసాగారు. ఆదిత్య, జయసింహ బయలుదేరే వరకు ఈ సంగతి తెలియలేదు. గంగులను రాజగురువు మోసం చేయడం, అతని అనుచరులను రాజుగారు బంధించడం, ముసుగువీరుడి వేషంలో వచ్చిన ఆదిత్య వలన దొంగతనాలు అసలు జరగకపోవడం వలన విసిగిపోయాడు. రాజ్యం వదిలి వెళ్ళిపోవాలనుకునేటప్పుడు అతని అనుచరులు రావడంతో అతనికి సంతోషమైంది. తనకి ఇంత కష్టాలు కలిగించిన రాజగురువు దగ్గరలో లేకపోయినా రాజ్యంలో ఉండే ఆదిత్యని చంపాలనుకున్నాడు. అంతలో ఒక వ్యక్తి గంగుల వద్దకి వచ్చి ఆదిత్య, జయసింహ యువరాణి కొరకు జ్వాలాద్వీపం వెళుతున్నట్లు చెప్పడంతో గంగులు ఎలాగైనా ఆదిత్యని చంపాలని పెద్దగా అరిచాడు. ఆ తర్వాత గంగులు దొంగలనందరినీ తీసుకుని బయలుదేరాడు. ఆ రోజు రాత్రి ఆదిత్య, జయసింహ గుర్రాలపై బయలుదేరారు. విశాలపురం దాటి కొంత దూరం వెళ్లేసరికి వారిద్దరిపై పెద్ద వల పడింది. వల నుండి తప్పించుకోవడానికి ఇద్దరూ ప్రయత్నించి విఫలమైన తరువాత చెట్ల వెనుక దాగిన గంగులు, అతని అనుచరులు ముందుకు వచ్చారు. ఆదిత్య కోపంగా, గంగులు, నేను అవసరంగా రాజుగారి కార్యంపై వెళ్తున్నాను, నన్ను వదులు, నాకు చాలా తక్కువ సమయం ఉంది అన్నాడు. గంగులు ఇంకా కోపంతో, నువ్వు ఎన్నిసార్లు అడ్డుకున్నావు, ఎన్నిసార్లు దెబ్బతీశావు, నిన్ను వదులుతానా? నీ ప్రాణం తీయకుండా వదలను. ముందు నిన్ను చంపి ఆ తరువాతే నేను దొంగతనాలకు వెళ్తాను అన్నాడు. వెంటనే అతని అనుచరుల వైపు తిరిగి, ఇద్దరు చేతులు విరిచికట్టి కళ్లకు గంతలు కట్టి మన స్థావరానికి తీసుకురండి అని ముందుకు వెళ్ళాడు.
దొంగలు ఆదిత్య, జయసింహాలకి మత్తుమందుతో తెలివి తప్పించి తాళ్లతో కట్టి గంగులు వెంట లాక్కొని వెళ్ళసాగారు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.